అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో వినండి. ఎడ్యుకేషన్ మంత్రి గారు కదా, పాపం కుర్రోళ్ళందరినీ తయారు చేశాడు, పాపం పిల్లలందరినీ మాక్ అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీలోకి ఎందుకు అలౌ చేశారో నాకు అర్థం కాదు. ఆ సాంప్రదాయం నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఒక శాసనసభ్యుడిగా స్పీకర్ కూర్చునే చైర్లో అసెంబ్లీని ఎందుకు యూజ్ చేయకూడదు? ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. వాళ్ళేమి మీలాగా బూతులు తిట్టుకోవడానికి అసెంబ్లీని వాడలేదే. అసలు ఆ అసెంబ్లీని చూస్తే మీ రూలింగ్ లో ఉన్నప్పుడు మీకంటే బాగా అసెంబ్లీ రన్ చేశారు పిల్లలు. నువ్వు ఒకసారి చూడు ఆ వీడియోస్, పిల్లలు ఎంత బాగా అసెంబ్లీని హ్యాండిల్ చేశారు, ఎంత బాగా రన్ చేశారు సెషన్ ని. బయట పెట్టారా? బయటనా? బయట. ఓకే, రైట్. వదిలేసాను దాని గురించి. నేను అట్లా అనుకోలేదు. ఇక్కడ సెట్ వేసారా గిట్టేసారా నీకు తెలియకుండా వచ్చి మైక్ల ముందు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత రీసెర్చ్ చేస్తావు? నీలాంటి దరిద్రులు జగన్ గారు ఎందుకు పెట్టుకొని ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నువ్వు, ఆ రోజా, పలికిమాల సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారు. ఈ రప్పరప్ప క్యాండిడేట్స్ అందరూ పోతేనే మీ పార్టీ బాగుపడుతుంది. లేకపోతే అప్పటి వరకు మీ పార్టీ ఇంతే. కనీసం మైక్ల ముందు వచ్చేటప్పుడు నువ్వు ఒక ఎక్స్ ఎమ్మెల్యేవి, ఎక్స్ మినిస్టర్వి, కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుని వద్దామని ఇంగితంగా అనుకోలేదు నీకు. జగన్ గారు మీరు గెలవాలంటే ఇలాంటి చెత్తనంతా, ఈ స్క్రాప్ అంతా తీసేయండి మీ పార్టీలో. సోషల్ మీడియాలో సాంగ్స్ చేస్తూ, లేకపోతే బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని, బూతులు తిట్టే వాళ్ళని, ఈ రప్పరప్ప క్యాండిడేట్స్ అందరినీ తీస్తేనే మీకున్న ఫాలోయింగ్ మీరు మళ్ళీ ఏమన్నా సీఎం అవ్వగలరు. తప్పితే వీళ్ళందరినీ ముందు పెట్టుకొని మీరు మళ్ళీ రాజకీయాల్లో ఎదుగుదాం అనుకుంటే అది అవ్వదు.